గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ వీడియో ఏంటంటే ఐటీ జాబ్లోకి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్న 10 థింగ్స్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఐటీలో జాబ్ వచ్చిన తర్వాత లైఫ్ సెట్ అయిపోయింది అని మీరు అనుకుంటుంటే ఇట్స్ అ బిగ్ జోక్ గైస్. సో ఎందుకంటే నేను కూడా అలానే అనుకున్నాను. కాలేజ్ అయిపోయింది, మంచి ఐటీ జాబ్ వచ్చింది, శాలరీ వస్తుంది, ఏసీ రూమ్, ల్యాప్టాప్, మంచి కాఫీ, గుడ్ కొలీగ్స్, టీమ్, బిగ్ బిగ్ కంపెనీస్, ఇవన్నీ చూసి ఆ యాస్థెటిక్ టేబుల్ సెటప్స్ ఇవన్నీ చూసి లైఫ్ సెట్ అయిపోయింది అని మనం అనుకుంటాము. కానీ కాదనమాట. ఎందుకంటే ఈ జాబ్లోకి వచ్చిన తర్వాతే నాకు అర్థమైంది ఏసీ రూమ్లో కూర్చున్నంత మాత్రాన మన లైఫ్ ఏం కూల్గా ఉండదు అని. సో ఇవాళ వీడియోలో నేను ఐటీలోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైన కొన్ని థింగ్స్ మీతో షేర్ చేయాలి అని అనుకుంటున్నాను అనమాట. ఎస్పెషలీ మీరు ఫ్రెషర్ అయితే ఆర్ రీసెంట్లీ ఏదైనా ప్రాజెక్ట్లో కాన్బోర్డ్ అయి ఉంటే, ఇప్పుడిప్పుడే టీమ్ కల్చర్ అది మీకు అలవాటు అవుతుంటే ఈ వీడియో డెఫినెట్లీ మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో డోంట్ స్కిప్ అండ్ వాచ్ టిల్ ద ఎండ్ గైస్. ఫస్ట్ థింగ్, లెర్నింగ్. సో జాబ్ వచ్చిందంటే మనం అందరం అనుకున్న ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంకా మనకి లెర్నింగ్ చేయాల్సిన అవసరం లేదు, లెర్నింగ్ అయిపోయినట్టు అని అనుకుంటాం. కానీ కాదు. జాబ్ అంటే కాలేజ్లో ఉన్నప్పుడు మనకి చాలా అసైన్మెంట్స్, ఎగ్జామ్స్, ప్రాక్టికల్స్, ప్రాజెక్ట్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఫైనల్లీ ఇవన్నీ మనకు అయిపోయాయి, వీటి నుంచి మనకు విముక్తి వచ్చిందిరా, ఇంకా జాబ్ వచ్చింది, మనకు చదివే పని లేదు అని మనం అనుకుంటాం. అలా అనుకుని ఒక చిన్నపాటి సెలబ్రేషన్ చేసుకొని ఉంటాం మనమందరం మన మనసులో కదా. కానీ ఐటీలోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఇక్కడే అసలైన లెర్నింగ్ స్టార్ట్ అవుతాయని. సో జాబ్ ఆన్బోర్డ్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది, ప్రాజెక్ట్ ఆన్బోర్డ్ అయిన తర్వాత కొత్త టెక్నాలజీస్, కొత్త టూల్స్, కొత్త ప్రాజెక్ట్, కొత్త ప్రాసెస్, ఒక్కొక్కసారి మనకే అసలు తెలియని టెక్నాలజీ మీద వర్క్ చేయాల్సి వస్తుంది. కాలేజ్లో చదివిన సబ్జెక్ట్స్ వేరే ఉంటాయి, అక్కడ మనం ప్రాక్టికల్స్లో చేసినవంతా వేరే ఉంటాయి, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చేయాల్సిన వర్క్ అంతా చాలా డిఫరెంట్ ఉంటుంది. సో మొదట్లో అందరికీ భయంగానే ఉంటుంది, ఇది నాకు రాదు కదా, నేను ఇలా చేస్తాను అని అనిపిస్తుంది. కానీ స్లోగా నేర్చుకుంటాం. సో డోంట్ వరీ. మీరు ఒకవేళ ఫ్రెషర్ అయితే మీకు ఇవన్నీ రావాలి అంటే పెద్ద పెద్ద టర్మ్స్ అన్ని యూస్ చేస్తూ ఉంటారు కదా మీటింగ్స్లో, నాకు ఇవి అర్థం కావట్లేదు, నేను ఎప్పుడు నేర్చుకుంటాను, ఇవన్నీ రావాలేమో, నేను ఇక్కడ సర్వైవ్ అవ్వాలంటే అని మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, లెర్నింగ్ అబిలిటీ అనేది నాలెడ్జ్ కంటే మనకు చాలా ఇంపార్టెంట్. సో నెవర్ స్టాప్ లెర్నింగ్, అది వన్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఇంకా సెకండ్ పాయింట్కి వస్తే, మీ టీంలో చుట్టూ ఎవరిని చూసినా అందరికీ అన్నీ తెలిసేమో అనిపిస్తుంది. సో ఎస్పెషలీ కొత్తగా ప్రాజెక్ట్లోకి వచ్చిన వాళ్ళకి, అది ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళైనా ఫ్రెషర్స్ అయినా, ఎవరైనా కొత్తగా ఒక ప్రాజెక్ట్లోకి వెళ్తున్నప్పుడు, ఏదైనా వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా అందరికీ ఈ ఫీలింగ్ వస్తుంది. ఆఫీస్లో ఎవరో ఒకరు ఉంటారనమాట, టీమ్ స్టాండప్ కాల్స్ జరుగుతున్నప్పుడు, స్టేటస్ కాల్స్ ఇవంతా చాలా కాన్ఫిడెంట్గా టెక్నికల్ టర్మ్స్ అన్నీ వాడుతూ ఉంటారు. సో మనం అర్థం కాకపోయినా ఓ ఆహా అని తలుపుతూ ఉంటాం అనమాట. కానీ లోపల ఇలా ఉంటుంది అనమాట, అసలు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు. అప్పుడు అనిపిస్తుంది మనకి అందరికి అన్నీ తెలుసు, నాకు మాత్రమే ఏం తెలీదు అని. కానీ నిజం ఏంటంటే అలా కాదు, ఎవ్రీ వన్ ఈజ్ లెర్నింగ్ సంథింగ్. సో కొత్త ప్రాజెక్ట్లో సీనియర్ పర్సన్ వచ్చి జాయిన్ అయినా ఆయనకి థింగ్స్ అన్నీ కొత్తగానే ఉంటాయి. సో యూ నెవర్ హ్యావ్ టు వరీ థింకింగ్ అందరికీ అన్నీ వచ్చేసు కానీ నాకేం టర్మ్స్ అర్థం కావట్లేదు, నాకు వీళ్ళు వాడే ఈ టూల్స్ ఏం అర్థం కావట్లేదు అని కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మన జర్నీని వేరే వాళ్ళతో అస్సలు కంపేర్ చేయకండి. అండ్ థర్డ్ థింగ్, నార్మలైజ్ మేకింగ్ మిస్టేక్స్. సో మిస్టేక్స్ ఆర్ వెరీ 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 నార్మల్. మిస్టేక్స్ చేయడానికి అసలు ఎప్పుడు భయపడకండి, ఎస్పెషలీ ఫ్రెషర్గా ఉన్నప్పుడు. సో మనకి ఏదైనా మిస్టేక్ అయితే అయ్యో ఇప్పుడు మేనేజర్ ఏమనుకుంటారో, టీంలో అందరు ఏమనుకుంటారో అని ఓవర్ థింక్ చేస్తూ ఉంటాం. బట్ హానెస్ట్లీ మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి. కానీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సేమ్ మిస్టేక్ మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండడం. అలా రిపీట్ చేయకుండా ఉండాలంటే మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని మీరు పూర్తిగా నేర్చుకొని ఉండాలి. సో దాట్ యూ నెవర్ రిపీట్ దట్ సేమ్ మిస్టేక్. అండ్ ఆబ్వియస్లీ ప్రొడక్షన్లో ఏదైనా బ్రేక్ చేయకుండా జాగ్రత్తగా నేర్చుకుంటూ మెల్లగా అన్నీ అర్థం చేసుకోవాలి. కానీ మీరు ఏదైనా తప్పు చేస్తుంటే ప్లీజ్ 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 డోంట్ టెన్స్.
వెళ్ళి మీ సీనియర్స్ని రీచ్ అవ్వండి. సపోర్ట్ చేసే సీనియర్స్ చాలామంది ఉంటారు. అండ్ కొంతమంది క్రెడిట్స్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. బట్ నాకు తెలిసినంత వరకు మోస్ట్లీ సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో అలా వాళ్ళ దగ్గర అడ్వైస్ తీసుకోండి, మంచిగా నేర్చుకోండి. ఓకే. ఫోర్త్ థింగ్, కమ్యూనికేషన్. జస్ట్ ఎ మినిట్ గైస్, నాకు ఏదో కాల్ వస్తుంది. సారీ ఫర్ దాట్, నాకు ఏదో అలర్ట్ వచ్చింది. ఇవాళ ఆన్ కాల్ డ్యూటీలో ఉన్నాను. మార్నింగ్ 5కే లేచాను. సో సారీ ఫర్ ఇట్. సో మన టాపిక్ కంటిన్యూ చేస్తే, ఫోర్త్ థింగ్ కమ్యూనికేషన్ అనమాట, విచ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. మీరు ఎంత వర్క్ చేస్తున్నా మీరు ప్రాపర్ వేలో మీరు ఏం వర్క్ చేస్తున్నారో కమ్యూనికేట్ చేయలేకపోతే అది బిగ్ మైనస్ అవుతుందన్నమాట. ఇది నాకు పర్సనలీ చాలా ఇంపార్టెంట్ లెసన్. సో ఐటీలో టెక్నికల్ స్కిల్స్ మాత్రమే సరిపో. మీరు ఏం చేశారు, మీరు చేస్తున్నప్పుడు మీకు ఏ ప్రాబ్లం ఎదురైంది, అసలు మీకు ఏం కావాలి, ఎక్కడ స్ట్రక్ అయ్యారు, ఇవన్నీ క్లియర్గా కమ్యూనికేట్ చేయాలి. మీ లీడ్తో అయినా సరే, మేనేజర్తో అయినా సరే, మీ టీంతో అయినా సరే. సో సమ్టైమ్స్ ఏమవుతుందంటే మనకి వర్క్ వచ్చు, మనం ప్రాపర్గా మన వర్క్ మన టైంకి మనం కంప్లీట్ చేస్తున్నాం, కానీ మనకి దాన్ని వేరే వాళ్ళ ముందు పెట్టడం రాదనమాట. వేరే వాళ్ళ ముందు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు. సో దట్ వాళ్ళకి విజిబిలిటీ ఉండదు, అసలు మీరు ఏం వర్క్ చేస్తున్నారు అనేది. ఐటీలో ఇది చాలా ఇంపార్టెంట్. అది మీ కెరియర్ గ్రోత్కైనా, హైక్స్కైనా, ప్రమోషన్స్కైనా, దేనికైనా మీరు చేసింది ఇంత అయితే దానికి చెప్పాల్సింది ఇంత ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూడొచ్చు మీరు. యాక్చువల్లీ వాళ్ళు జస్ట్ మేబీ మీకు ఒక కాల్ కనెక్ట్ అయ్యి హెల్ప్ చేసి ఉంటారు అంతే, కానీ వాళ్ళు దాన్ని మళ్ళీ మన స్టేటస్ కాల్లో మేనేజర్ ముందు చెప్తారనమాట. ఐ హ్యావ్ కనెక్టెడ్ విత్ శ్రావణి టు హెల్ప్ హర్ విత్ దిస్ అన్నట్లు. సో అలా చిన్న చిన్న థింగ్స్ కూడా అందరూ కమ్యూనికేట్ చేసి ముందుకు పెడుతూ ఉంటారు. సో దాట్ వాళ్ళ టైంని, ఆ 9 అవర్స్ని ఎలా యూటిలైజ్ చేశారు అని. కాబట్టి మీరు వర్క్ చేసి సైలెంట్గా ఉంటే అది అసలు మంచి విషయమే కాదు. సో ఎప్పుడైనా కూడా మన వర్క్కి ప్రాపర్ విజిబిలిటీ అనేది ఉండాలి. సో కమ్యూనికేషన్ స్కిల్ కూడా టెక్నికల్ స్కిల్తో పాటు మీరు బాగా డెవలప్ చేసుకోవాలన్నమాట, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫిఫ్త్ థింగ్, క్విక్ కాల్స్. సో క్విక్ కాల్స్ అంటే అసలు క్విక్ కాదు ఎప్పుడు. ఓకే, ఐటీ ఎంప్లాయ్ అయితే ఈ పాయింట్కి డెఫినెట్లీ రిలేట్ అవుతారు. సో ఎందుకంటే వీ విల్ హ్యావ్ దిస్ మెసేజెస్, సీ కెన్ వీ హ్యావ్ ఏ క్విక్ కాల్ అని. ఈ సెంటెన్స్ వినగానే మనందరికీ తెలుసు ఇది త్వరగా అయ్యేది కాదు అని. దిల్ జస్ట్ సే ఇట్స్ ఫర్ 5 minutes 10 minutes, బట్ ఇట్ విల్ గో అప్ టు 45 minutes 1 hour అనమాట. ఎందుకంటే ఫస్ట్ 10 minutes వాళ్ళకి హాయ్ ఎవ్రీవన్, కెన్ యూ హియర్ మీ, ఈజ్ మై స్క్రీన్ విజిబుల్, అది ఇది ఇలానే అయిపోతుంది డిస్కషన్ అంతా. నెక్స్ట్ తర్వాత స్లోగా అసలు విషయం ఏంటి అనేది అవుతూ ఉంటుంది. అండ్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఏమనిపిస్తుంది అంటే క్విక్ కాల్స్తో, అసలు నా జాబ్ ఈ ఐటీలో ఏదైనా డెవలప్ చేయడమా లేక ఈ కాల్స్ తీసుకోవడమా, ఇదే నా ఫుల్ టైం జాబ్ ఏమో అనిపిస్తుంది. సో అదొక వన్ థింగ్. ఆల్వేస్ అవైలబుల్ ఉండకండి అందరికీ, అదే నేను చెప్పాలనుకునింది. మీ టైం మీకు ఉండాలి, ఓకేనా. అండ్ సిక్స్త్ థింగ్ దట్ ఐ వాంటెడ్ టు డిస్కస్ వాజ్ అబౌట్ శాలరీ. సో శాలరీ మనకి ఎంత వస్తుందో అంతే స్పీడ్గా అయిపోతుంది. శాలరీ క్రెడిట్ అయ్యే రోజు మన కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది, ఈ మంత్ ఇంత మనీ నేను సేవ్ చేస్తాను, బడ్జెట్ వేసుకుంటాం, సేవింగ్ ప్లాన్ వేసుకుంటాం, ఇన్వెస్ట్మెంట్స్ గురించి కూడా చూస్తాం. అండ్ దెన్ రెంట్, ఫుడ్, షాపింగ్, సబ్స్క్రిప్షన్స్, ర్యాండమ్ ఆన్లైన్ ఆర్డర్స్, అవి ఇవి గ్రోసరీస్ అని అదని ఇదని. దెన్ సడన్లీ ఎక్కడుంది, లేదు, శాలరీ ఎక్కడికో వెళ్ళిపోయింది. సో ఎర్నింగ్ మనీ కంటే మేనేజింగ్ మనీ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో ఎస్పెషలీ మీ ఫస్ట్ శాలరీ ఎప్పుడైతే వస్తుందో చాలామందికి సెంటిమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ శాలరీ నేను దేవుడికి ఇవ్వాలి, లేదా అమ్మకి ఇవ్వాలి, నాన్నకి ఇవ్వాలి, ఫ్యామిలీకి యూస్ చేయాలి అని. యూస్ చేయండి, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్, షోయింగ్ యువర్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ దెమ్. బట్ దెన్ ఫస్ట్ శాలరీ నుంచే మీరు మనీ సేవ్ చేయడం అలవాటు చేసుకోవాలి. సో దాట్ అది మీకు అలా ఒక హ్యాబిట్లా కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ మంత్ నుంచి చేద్దాం, తర్వాత మంత్ నుంచి చేద్దాం అంటే ఇంకా అది అలానే వెనకబడిపోతూ ఉంటుంది. సో ఆ ఫస్ట్ శాలరీ నుంచి మీరు కొంచెం కొంచెం సేవ్ చేయడం అలవాటు చేసుకుంటే చాలా 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 మంచిది అనమాట. సో ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ సమ్ టైమ్స్. అండ్ సెవెంత్ థింగ్ వాజ్ ఎవ్రీవన్స్ కెరియర్ టైమ్ లైన్ వుడ్ బి డిఫరెంట్. సో ఎప్పుడు కూడా వేరే వాళ్ళని చూసి మీరు కంపేర్ చేసుకోకూడదు. ఇది నేను చాలా చాలా స్ట్రాంగ్లీ బిలీవ్ చేసే విషయం. ఎందుకంటే మన కాలేజ్లో మనతో పాటే చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, అందరం ఒకే స్టేజ్లో ఉండుంటాం.
తర్వాత ఈ ప్లేస్‌మెంట్స్ వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి మంచి ప్యాకేజ్ వస్తుంది. ఒకరికి 10,00,000 వచ్చుండొచ్చు. ఇంకొకరికి 4 వచ్చుండొచ్చు. అలా డిఫరెంట్ ఉంటాయి. సో, ఒకరికి జాబ్ కోసం మంచి ప్యాకేజ్ వచ్చి జాబ్ కోసం ఇంకో సిటీకెళ్ళిపోయుండొచ్చు. ఇంకొకరేమో అబ్రాడ్ ఎళ్ళొచ్చు హైయర్ స్టడీస్ కోసం. ఇంకొకరేమో జాబ్‌లో జాయిన్ అయ్యి వెంటనే చేంజ్ అయిపోయుండొచ్చు. కానీ మనకు మాత్రం ఈ థాట్ ఉంటుందనమాట. అందరేదో చేస్తున్నారు. నేను మాత్రం ఏం చేస్తున్నాను అని అనిపిస్తా ఉంటది గదా! సో, ఎవ్రీబడీ విల్ హ్యావ్ దేర్ ఓన్ డిఫరెంట్ టైమ్ లైన్. సో, మీ ఫ్రెండ్ 2 ఇయర్స్‌లో అచీవ్ చేసింది మేబీ మీకు 4 ఇయర్స్ పట్టచ్చేమో. బట్ సమ్ డే యూ విల్ అచీవ్ ఇట్ అండ్ దట్స్ ఓకే. సో, డోంట్ కంపేర్ యువర్ బిహైండ్ ద సీన్స్ విత్ ఎనీవన్ ఎల్సెస్ హైలైట్ రీల్. అంటే మీరు వెనక ఏదైతే కష్టపడుతున్నారో దాన్ని ఎవడో ఆల్రెడీ అచీవ్ చేసేసాడు. సో, మీరు ఇక్కడ కష్టపడే స్టెప్స్‌ని అక్కడ వాడు అచీవ్ చేసిన దాంతో కంపేర్ చేసుకోకండి. టేక్ యువర్ ఓన్ టైమ్ అండ్ అచీవ్ ఎవ్రీథింగ్ దట్ యూ డ్రీమ్. ఓకే. అండ్ ఇంకోటి, ఆఫీస్ లైఫ్ ఎగ్జైటింగ్గా ఉంటుంది అని అందరూ అనుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే మనకి ఈ ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత అన్నీ అన్నిటిని మార్చేసింది. మనం చూసే విధానాన్ని మార్చేసింది ఇది. సో, ఇన్స్టాగ్రామ్‌లో మనం ఆఫీస్ లైఫ్ చూస్తే క్యూట్ డెస్క్, కాఫీ, ల్యాప్‌టాప్, అవుట్‌ఫిట్స్, ఆహ్, ఆఫీస్ సెటప్ అంతా బ్యూటిఫుల్‌గా, అంతా యాస్థెటిక్‌గా కనిపిస్తా ఉంటది. అంటే వాళ్ళు చూపించిన లైఫ్ అక్కడ. కానీ రియాలిటీ ఏంటి? లేవడం, ఉరుకులు పరుగులుగా ఆఫీస్‌కెళ్ళడం, ల్యాప్‌టాప్ ఓపెన్ చేయడం, టికెట్స్ ఓపెన్, మెసేజెస్, మీటింగ్స్, వీటన్నిటి మధ్యలో మన బ్రెయిన్ చెప్తా ఉంటదనమాట. ట్యాబ్స్ అన్నీ క్లోజ్ చేసేసి నాకు కొంచెం మనశ్శాంతిని ప్రసాదించు అని. కొన్ని రోజులుంటాయి విచ్ ఆర్ జెన్యూన్‌లీ ఫన్ అండ్ గుడ్ కొలీగ్స్. ఇఫ్ యూ ఫైండ్ గుడ్ కొలీగ్స్ ఇన్ యువర్ ఆఫీస్ యూ ఆర్ ద మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్. ఎందుకంటే డేలో మనం ఐ థింక్ ఆల్మోస్ట్ 10-11 అవర్స్ ఆఫీస్‌లో వాళ్ళతోనే స్పెండ్ చేస్తాం. సో, మీ సరౌండింగ్స్ మంచిగా ఉండడం అనేది కూడా చాలా 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 ఇంపార్టెంట్. అందరితో మంచి రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయండి. ఎవరితోనూ క్వారల్స్ వద్దు మనకి. అన్నెసెసరీ ఫైట్స్ వద్దు. ఇఫ్ యూ ఫీల్ లైక్ సమ్‌వన్ ఈస్ టేకింగ్ క్రెడిట్స్ ఫర్ యువర్ వర్క్ దెన్ అండ్ దేర్ చెప్పేసేయండి. ఇలా కొంచెం బౌండరీస్ మెయింటైన్ చేయండి. ప్లస్ ఓవర్‌గా మీ విషయాలు ఏవి షేర్ చేయకండి. పర్సనల్ లైఫ్ తీసుకెళ్ళి ఆఫీస్‌లో పెట్టాల్సిన అవసరం అస్సలు లేదు. అండ్ అది బాగోదు కూడా. మేబీ మీ ముందు అది బాగున్నా, మీ వెనక వాళ్ళు ఏది మాట్లాడుకుంటున్నారు అనేది ఆహ్, మనం వి నెవర్ నో. సో, మన పర్సనల్ లైఫ్‌లో జరిగిన విషయాలు గానీ, మన ఫినాన్సెస్ గురించి గానీ, లేదా మనకేదైనా కష్టం జరుగుతుంటే వాటి గురించి కానీ డోంట్ డిస్కస్ అనమాట. ఆహ్, స్ట్రెస్‌ఫుల్ డేస్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. మీరు కాకపోతే గుడ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తే ఆఫీస్‌లో మీకు ఆ ఎన్విరాన్మెంట్ మంచిది క్రియేట్ అయిందనుకో, మీరు ఒకరికి హెల్ప్ చేయొచ్చు. ఒకరి నుంచి మీరు హెల్ప్ కూడా పొందొచ్చు. సో, ఒబీడియంట్‌గా ఉండండి. నాట్ లైక్ ఏదో వాళ్ళకి ఏదో మనం ఏదో సర్వ్ చేస్తున్నాము అన్న ఫీలింగ్ కాకుండా మీ 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 వర్క్‌కి మీకెంతొచ్చో దానికి తగ్గట్టు మీరలా బిహేవ్ చేస్తూ ఉండాలనమాట. ఐ మీన్ మీ బౌండరీస్ మీరు సెట్ చేసుకోవాలి. లెర్న్ టు సే నో. ఓకే. అండ్ దట్స్ వెరీ వెరీ నార్మల్. అది నేర్చుకోండి. అండ్ యూ డోంట్ హ్యావ్ టు సే యెస్ టు ఎవ్రీథింగ్. ఎస్పెషలీ ఇప్పుడు మీరు కొత్తగా జాయిన్ అయ్యారనుకోండి ఏదైనా ప్రాజెక్ట్‌లోకి, లేదా మీరు ఫ్రెషర్స్ అనుకోండి. ఎవరైనా వచ్చి నాకు ఈ వర్క్ చేయగలవా అని అంటే యెస్. మీటింగ్ ఉంది అంటే యెస్. ఎక్స్ట్రా టాస్క్ ఇస్తాను అంటే యెస్. ఇదొద్దు. ఇది అందరం చేస్తాం. నేను కూడా ఒక ఫేస్ ఆఫ్ టైమ్‌లో చేశాను. బికాజ్ ఆల్ ఆఫ్ అస్ వాంట్ టు ప్రూవ్ అవర్ సెల్వ్స్ అంతే. కానీ స్లోలీ వీ షుడ్ లెర్న్ టు అండర్‌స్టాండ్ అవర్ వర్క్ లోడ్. అంతంత వర్క్ తీసేసుకొని నైట్ అంతా కూర్చొని వర్క్ చేసేసి మార్నింగ్‌కి ఏదో వాళ్ళకి ప్రూవ్ చేసేయాలి అనేది అస్సలొద్దు. నీకు ఎంత పే చేస్తున్నారు? ఎంత టైం ఉంది? వర్క్ అవర్స్ ఎన్నిచ్చారు? ఆ లోపల నువ్వెంత మేనేజ్ చేయగలవో అంత వర్క్ లోడ్ మాత్రమే తీసుకో. ఏ రోజుది ఆ రోజు ఫినిష్ చేసుకొని నీట్‌గా సెట్ చేసి ల్యాప్‌టాప్ మూసేసి ఇంటికొచ్చేసేయండి. ఇఫ్ యూ ఆర్ రియల్లీ ఆక్యుపైడ్ పొలైట్‌లీ కమ్యూనికేట్ చేయండి. నేను ఈ విషయం చేస్తున్నాను కాబట్టి నేను ఇంకొక వర్క్ చేయలేను అని. ప్రొఫెషనల్‌గా మాట్లాడడం నేర్చుకోండి. బౌండరీస్ అర్థం చేసుకోండి. సో, హెల్ప్‌ఫుల్‌గా ఉండడం అనేది ఇస్ వెరీ గుడ్. ఐ మీన్ బీయింగ్ హెల్ప్‌ఫుల్ ఈజ్ సో గుడ్. బట్ నాట్ బర్నింగ్ యువర్ సెల్ఫ్ అవుట్. అంత మిమ్మల్ని మీరు కష్టపెట్టుకొని మరి అక్కడ నేను
మంచి ఎంప్లాయ్ అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎనీవే మీరు ఎంత వర్క్ చేసినా మీ మీద పెట్టే ప్రెషర్ పెడుతూనే ఉంటారు. అండ్ హైక్స్ ఆబ్వియస్లీ ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు ఇఫ్ యు ఆర్ ఇన్ ద సేమ్ కంపెనీ. అండ్ దెన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ద 10th థింగ్ విచ్ ఐ వాంటెడ్ టు సే ఇస్, your job is only one part of your life. It's not your entire life. Okay, finally, like this is probably the most important part. I think జాబ్ అనేది ఇంపార్టెంట్, కెరియర్ ఇంపార్టెంట్, మనీ చాలా ఇంపార్టెంట్, బట్ అవే మన లైఫ్ కాదు. చాలామంది ఇదే అసంప్షన్లో ఉన్నారు. ఎవ్రీ టైం నేను చాలామందిని చూసాను అనమాట. ఆఫీస్ వర్క్ ఏదైనా ఉంటే ఇంకా అదే వర్క్ వర్క్ వర్క్, ఇంక ఇదే. ఆఫీస్లో ఏదైనా బ్యాడ్ డే జరిగిందనుకోండి, ఏదో మేనేజర్ ఏదో అనేసారు, లేదా మీరు చేసిన వర్క్లో ఏదో ఇష్యూ అయింది, ఆ బ్యాడ్ డే వచ్చిందని మన హోల్ డే బ్యాడ్ అయిపోవాల్సిన అవసరం లేదు. వర్క్స్లో మిస్టేక్ జరుగుతూనే ఉంటాయి. అలా మిస్టేక్ జరిగిందని మన వాల్యూ తగ్గిపోదు. సమ్టైమ్స్ మనం జస్ట్ ల్యాప్టాప్ క్లోజ్ చేసేసి మన లైఫ్ని కూడా లివ్ చేయాలి. మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, ఫ్రెండ్స్, హెల్త్, మనకు మన ఓన్ హాబీస్, ట్రావెల్, ఎవ్రీథింగ్ ఉంటాయి. సో వీటన్నిటిని మేనేజ్ చేసుకోవాలి, అన్నిటికీ వాటికి తగ్గ టైం ఇవ్వాలి. మీ హెల్త్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్, మీ ఫ్యామిలీ కూడా అంతే ఇంపార్టెంట్. ఎవరికి ఇవ్వాల్సిన టైం వాళ్ళకి ఇవ్వండి. అండ్ దెన్ ఐ సీ దట్ వర్క్లో ఉన్న ప్రెషర్ని తీసుకొచ్చి బయట చూపించే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట, విచ్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్ థింగ్. ఏదైనా సరే, ఇప్పుడు మీరు ఏదో ఒక ప్రోగ్రామ్ రాశారు, ఆర్ జస్ట్ లైక్ మీరు ఏదో వర్క్ చేస్తున్నారు, అది ప్రొడక్షన్లోకి వెళ్ళాక కొంచెం ఏదో ఇష్యూ అయిపోయింది, మేనేజర్ ఏదో అన్నారు, కానీ మీరు ఆ కోపంని తీసుకొచ్చి ఇంట్లో పేరెంట్స్ మీదనో, మీ సిబ్లింగ్స్ మీదనో, ఫ్రెండ్స్, రిలేషన్షిప్, వీళ్ళ మీద చూపించాల్సిన అవసరం లేదు. అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. కాబట్టి వాటికి సపరేట్ చేసి చూడండి. వర్క్ వరకే ఉండాలి, వర్క్ తర్వాత మనకంటూ ఒక లైఫ్ ఉండాలి. సో పర్సనల్లీ నేను కూడా ఇదే నేర్చుకుంటున్నాను. ఐటీ జాబ్తో పాటు నా పర్సనల్ లైఫ్, నా ఇంట్రెస్ట్, ఇప్పుడు ఈ కంటెంట్ క్రియేషన్ కానీ ఇవన్నీ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను. పర్ఫెక్ట్గా అంటే ఎవరి లైఫ్ పర్ఫెక్ట్గా ఉండదు, అండ్ నేనేం అడ్వైజ్లు కూడా ఇవ్వట్లేదు. బట్ ఐఎమ్ లెర్నింగ్ అండ్ ఐఎమ్ హ్యాపీ టు షేర్ వాట్ ఐఎమ్ లెర్నింగ్. సో యాక్చువల్లీ ఈ వీడియో చేయడానికి కూడా మెయిన్ రీజన్ ఇదే అనమాట. నేనేమి వచ్చి ఎక్స్పర్ట్ లాగా మీకు అడ్వైస్ ఇవ్వాలి అని అనుకోవట్లేదు, కానీ నేను నేర్చుకున్న థింగ్స్ మీతో షేర్ చేస్తున్నాను. సో దట్ ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు, అరే నేను ఒక్కదాన్ని ఇలా ఫీల్ అవ్వడం లేదు, ఇట్స్ వెరీ నార్మల్ ఇలా అనిపించడం అని అనిపిస్తే అది నాకు చాలన్నమాట. సో ఎందుకంటే నేను కూడా నా కెరియర్లో ఎన్నో టైమ్స్ ఇలా నాకు మాత్రమే ఎందుకు ఇలా అనిపిస్తుంది, నాకు మాత్రమే ఎందుకు ఇలా బ్యాడ్ డేస్ జరుగుతూ ఉంటాయి, నా వర్క్ ఎందుకు ఎవరికి కనిపించదు, నాకెందుకు ప్రమోషన్స్ రావు, ఇలా అనుకుంటూ బతికేస్తూ ఉంటాం కదా. బట్ లేట్లీ ఐ హ్యావ్ రియలైజ్డ్ మనం అందరం ఫిగర్ అవుట్ చేసుకుంటూనే ఉంటాం. సో యా, దట్స్ ఆల్ గైస్. ఇదే నేను ఐటీలోకి వచ్చిన తర్వాత నాకు పర్సనలీ అర్థమైన కొన్ని థింగ్స్ ఇవి. సో మీరు కూడా ఐటీలో ఉంటే ఇందులో ఏ పాయింట్కి మీరు ఎక్కువగా రిలేట్ అయ్యారో నాకు కింద కమెంట్ చేయండి. అండ్ మీరు ఒకవేళ ఫ్రెషర్ అయితే మీకు ఏదైనా క్వశ్చన్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అడగండి. మేబీ నెక్స్ట్ వీడియోలో నేను వాటికి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అంతే, ఇంకా ఐ థింక్ నేను చెప్పాలనుకున్న విషయాలన్నీ చెప్పేసినట్టున్నాను. సో ఇఫ్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ వీడియో, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, అండ్ కింద కమెంట్ చేయడం మర్చిపోకండి. సో దట్ మనం ఈ జర్నీలో కలిసి ఉంటాం, అన్నీ కలిసి నేర్చుకుంటూ ఉందాం. దట్స్ ఆల్ గైస్, ఐల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్ బాయ్.